సందు దొరికితే చాలు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మోసాలకు తెగబడుతున్నారు. వాహనాల పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపుకు అవకాశం కల్పించింది. దీంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పుడు దీన్ని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్తో వాహనదారులను కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. వీళ్ళు e-chalantSpolice.in పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించి చలాన్లు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్సైట్లో పేమెంట్స్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. పేటీఎం, మీ సేవా కేంద్రాల్లో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయాలని సూచించారు. లేదంటే www.e-chalan.tspolice.gov.in/public-view వెబ్సైట్లో చెల్లించాలని తెలిపారు. నకిలీ వెబ్సైట్ను ఎవరు సృష్టించారనే విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా బైక్లు, ఆటోలకు 80%, 4 వీలర్లకు 60%, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90%, భారీ వాహనాలపై 50% రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండడంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.